2025 డిసెంబర్ నెల ఈ రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళ ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీన రాశికి ఇంతకుముందు ద్వాదశంలో 12ంట శని ఉన్నాడు. ఈ 12ంట ఉన్న శని వల్ల విపరీతమైన ఖర్చులు, విపరీతమైన సమస్యలు, చాలా ఆర్థికమైన బాధలు, చాలా సమస్యలున్నాయి. తర్వాత వీళ్ళ నెత్తి మీద వివాహాది శుభకార్యాల బాధ్యతలున్నాయి. వివాహం కావాలంటే వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మార్చి 30 తర్వాత శని మరి మీనంలో మీన రాశిలోకి వస్తున్నాడు. ఆ టైంలో వివాహం కావటానికి మంచి అవకాశం ఉంది. అయితే ఈ జన్మశని అంటే బాగా నష్టపెట్టేవాడు జన్మశని. ఏమవుతుందంటే పెళ్లి చేసుకునేప్పుడు పిల్ల బాగా నచ్చుతుంది. అయితే తొందరపడతారు. పిల్ల దొరకటం లేదు. ఎన్నాళ్ళ నుంచో ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదు. దగ్గరికి వచ్చి కూడా ఆగిపోయినాయి. అసలు ఆడపిల్లలు కరువైపోయింది. కాబట్టి ఏ పిల్ల దొరికినా సరే వెంటనే పెళ్లి చేసుకుందామని తొందరపడతారు. అట్లా తొందరపడితే పెళ్లి కాకుండా ఉన్నా కూడా ఇబ్బంది లేదు, కానీ జాగ్రత్త లేకుండా, జాతకం చూడకుండా ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు నెల లేకుండా కోర్టుకెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. షష్టాష్టకాలు ఉన్నాయి. కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. ఇట్లాంటి దోషాలు ఉంటే భార్యాభర్తలు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు. ఈ ఏలినాటి శనిలో సమస్యలు బాగా ఉంటాయి. అయితే పుణ్యం చేసుకున్న వాళ్ళకి సమస్యలు బాగుంటాయి. ఎట్లా ఉంటుంది? పెళ్ళి అవుతుంది, వెంటనే సంతానం కలుగుతారు, ఉద్యోగం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, సమస్యలన్నీ తీరిపోతాయి, బాగా సంపాదిస్తారు. అదే శని బాగుండకపోతే పూర్వజన్మలో పాపం చేసుకుని ఉంటే భార్యాభర్తల దగ్గరే శత్రుత్వం వస్తుంది. కోర్టుకు వెళ్తారు. ఈ కోర్టుకు వెళ్ళి తల్లిదండ్రులందరి మీద రిపోర్ట్ ఇస్తారు. అందరూ జైలుకు పోతారు. ఎన్నాళ్లకు కోర్టులో వ్యాజ్యం తెగదు, డైవర్స్ రాదు. మరి చేసే ఉద్యోగం చేయలేరు. వాయిదాకి వెళ్ళాలి అంటే మనం చేసే వృత్తి సాగదు. ఇట్లాంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులు. తర్వాత ఏంటంటే ఉద్యోగం పోతుంది. మరి 4 రోజులకోసారో 10 రోజులకోసారో వాయిదా వేసినప్పుడల్లా కోర్టుకు పోకపోతే నువ్వు డిఫాల్ట్ అవుతావు, నువ్వు కోర్టులో ఓడిపోతావు. కోర్టులో ఓడిపోతావని కోర్టుకు పోతూ ఉంటే ఉద్యోగంలో సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఉద్యోగం పోతుంది. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఉంటున్న సమస్యలేంటో ప్రత్యేకించి చెబుతూ ఉన్నా. ఆడపిల్ల దొరకలేదు అని తొందరపడి ఏ పిల్ల దొరికితే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నందువల్ల సమస్యలు వచ్చి విడిపోవడం జరుగుతుంది. కాదండి, ఎట్టావటం దొరికింది, పెళ్లి చేసుకున్నాను. ఆ తల్లి ఏం చేస్తుంది? కోడలి మీద రుబాబు చేస్తుంది, కోడల్ని వేధిస్తుంది, ఈమె తిరగబడుతుంది. చివరికి ఏమవుతుంది? అత్త కోడళ్ళ తగాదాలతో కోడలు వేరేళ్ళిపోతుంది. కానీ నీ జీవితానికి ప్రధానమైన వ్యక్తి ఎవరు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు 25 సంవత్సరాల వరకే. ఆ తర్వాత జీవితం మొత్తం నీ భార్య కాబట్టి నీ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, నీ భార్యకి ఎక్కడ సమస్య వస్తుందో, నీ భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందో కనుక్కొని జాగ్రత్త పడి, అవతల వాళ్ళు నీ భార్యను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని వీళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు కాపురం చేయటం చాలా మంచిది. అయితే ఈ వివాహ సమయం ఎట్లాంటిదంటే నరుడికి 4 అంశాలు అన్నారు. 25 సంవత్సరాలు ఒక రకం, 50 సంవత్సరాలు ఒక రకం, 50 సంవత్సరాల దగ్గర నుంచి 75 సంవత్సరాలు ఒక రకం. ఈ 25 సంవత్సరాలు చదువు, ఉద్యోగం. తర్వాత 25 సంవత్సరాల తర్వాత పెళ్ళి, భార్య, సంతానం. తర్వాత 50 సంవత్సరాల తర్వాత పిల్లలు, చదువులు, ఉద్యోగాలు. ఆ తర్వాత వృద్ధాప్యం. ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కడ సమస్య వచ్చినా బాల్యం తర్వాత యవ్వనంలో వచ్చిన సమస్య జీవితం మొత్తం భ్రష్టు పట్టిస్తుంది. మనిషి ఆత్మహత్య కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మీన రాశి వాళ్ళు శని దోషం నుంచి తప్పించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. పైన ప్రత్యేకించి ఒకటే చెబుతూ ఉంటా, ప్రతి వాళ్ళలో ఒక సమస్య బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఏమిటయా సమస్య అంటే, పెళ్లి కాకపోతే పెళ్ళిళ్ళు కాలేదనే బాధ. సరే, ఉద్యోగం చేసే చోట ఉద్యోగం చేసేవాళ్ళు ఆమె ఉద్యోగం చేస్తుంది, ఈయన ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ఆమెని ఈయన ప్రేమించుకుంటారు. ఆమెకు పెళ్ళైనా కూడా భర్తతో వైరం పెట్టుకుంటుంది,
ఈయనతో సంబంధం పెట్టుకుంటుంది. ఈయనకి పెళ్లి కావాలంటే ఆమె భర్తని వదిలిపెట్టాల్సి వస్తుంది. కానీ పిల్లలు ఉన్నారండి. పిల్లలు ఉండి నీతో పాటు ఉద్యోగం చేసుకునేవాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు నీ భర్తను నిలబెడితే ఈ పిల్లల గతేమిటి? భార్యాభర్త విడిపోతే నీవు రెండో పెళ్లి చేసుకుంటే రెండో భర్త నీ పిల్లలు చూస్తాడా? చూడడు. నీ మొదటి భర్త విడాకులు తీసుకున్న తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె నీ పిల్లలను చూస్తుందా? చూడదు. ఇంత ఆలోచన ఏమన్నా వస్తుందా? రాదు. ఎందుకంటే కష్టం ఎప్పుడు కూడా ఉంటుంది. కష్ట సుఖాలు కావడి కుండలన్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్య రావచ్చు, అత్తమామల వల్ల సమస్య రావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు రావచ్చు, మరి అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇన్నిటినీ ఓర్పు కలిగి భార్యాభర్తలు అనుకూలంగా ఉండి ప్రతి సమస్యను కూడా జాగ్రత్తగా చూసుకొని ఇట్లా ఉండేటట్లయితేనే అందరూ బాగుండగలుగుతారు. ఇప్పుడు ప్రతి చోట ఏమవుతుంది? సంపాదిస్తున్నారు. మేము సంపాదిస్తున్నాం కాబట్టి మేము ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు. వృద్ధాశ్రమంలో చేసి తల్లిదండ్రులని చూడటం లేదు. సరే, పెళ్ళయిన తర్వాత కొన్నాళ్ళ పాటు భార్య మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పోయినప్పటికీ ఆమె దగ్గర కాస్త శక్తి తగ్గుతుంది. ఆమెకి కళ తగ్గుతుంది. ఇంకొక ఆమె మీద ధ్యాస పడుతుంది. ఏమవుతుంది? భార్యతో సక్రమంగా ఉండలేక ఇంకో ఆమె మీద ఆధారపడటం ఒకటి, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకపోవటం ఒకటి. వీటి వల్ల మహాపాపం ఎక్కువయ్యి సమస్యలు ఎక్కువయ్యి ప్రతి వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. ఎందుకంటే హిందూ మతంలో ఏం చెప్పారంటే భార్యకి భర్త, భర్తకి భార్య అనుకూలం కావాలి. భార్య భాగం పంచుకునేది, భర్త భరించేవాడు అని చెప్పింది. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి పిల్లలకి చదువులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్ళిళ్ళు చేసిన తల్లిదండ్రుల్ని భార్య వచ్చిన తర్వాత చూడకపోవటం అది ఒక దోషం. మరి తల్లిదండ్రుల్ని పూర్తిగా చూసి భార్యని ఇబ్బంది పెట్టడం ఇంకొక దోషం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ భార్య మీద ఏవగింపు పుట్టి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం ఇది ఇంకా పెద్ద దోషం. ఇట్లాంటి దోషాలు స్వయంకృతాపరాధాలు అంటారు. స్వయంకృతంగా తనంతట తను చేసుకున్నటువంటి పాపం వల్ల బాధలు ఎక్కువ పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఏమండి, జాతకం చెప్పమంటే చెప్పట్లేదు. ఏమండి, ఎప్పుడైనా సరే ఒకటే చెప్తున్నా, మొదటి భార్య భార్య, రెండో వివాహం ధర్మశాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. రెండో వివాహం చేసుకున్న భార్య భార్య కాదు, ఇది ధర్మశాస్త్రం చెప్పున్నది. ఈ ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఎట్లా ఉంటుందంటే, ఒక ఆమె పెళ్లి చేసుకుంది, మంగళసూత్రం కట్టించుకుంది. కానీ ఈ మంగళసూత్రం కట్టిన తర్వాత భర్త ఇంటికి పోలేదు, భర్తతో కాపురం చేయలేదు, వేరే వాడితో కాపురం చేసింది. కానీ చివరికి భర్త చచ్చిపోయిన తర్వాత మంగళసూత్రం తెంపిపోసిందండి. అంటే ధర్మశాస్త్రం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ మనిషి ఇట్లా చేసింది. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి పొరపాట్లు చేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ చెప్పింది విని జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. స్వస్తి.